అవుతుందో అనేది. రేసింగ్ కేసు ముచ్చటే ఏడ చూసినా ఆడీడ కాదని సీదా సుప్రీంకోర్టుకు పోతే ముచ్చటే అయ్యింది. పెద్ద కోర్టోళ్లే కాదనేటాళ్లకు ఈడీ విచారణకు పోక తప్పలేదు. ఇక సార్ ఈడీ విచారణకు పోతుండని ఎరకగానే కార్ కడతలంతా ఈడీ ఆఫీస్ ముంగట గుమ్మిగూడిర్రు. లోపల సారు బయట అనే అభిమానులు. చిన్నగా నడవలేదనుకో రాదుర్రి డ్రామా. కార్ రేసింగ్ పంచాయతీల కేటీఆర్ సార్ మీద ప్రశ్నల జల్లు కురిపించారు ఈడీ అధికారులు. ఏం తక్కువ 7 గంటలు లోపల కూసబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేలాట. హెచ్ఎండిఏ ఖాతాకేంచి విదేశీ సంస్థలకు పైసలు ఎట్టెట్ట పోయినాయి, ఎంత పోయినాయి, ఆటికి నీకేం సంబంధం అనేటి అని అడిగేలాట. అంతేకాదు అంతకంటే ముందుగాల అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు చెప్పిన ముచ్చట్లను కూడా ముంగట పెట్టిలాట ఈడీ అధికారులు. ఇక మరి వాళ్ళు ఏం చెప్పిళ్ళు, వీళ్ళు ఏం అడిగిళ్ళు అనేది అటెంక అధికారులు చెప్పినాక మల్లోపాలి మాట్లాడుకుందాం. గానీ ఇప్పటికైతే కేటీఆర్ సార్ ఇగో గిట్లా అంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. ఇదిట నడుస్తుండగానే ఆర్బీఐ అనుమతి లేకుండా పైసలు ఎట్టెట్ట పంపిస్తారని ఈడీ మళ్ళీ కేసు రాసి నోటీసులు పంపించింది కేటీఆర్ సార్కు. అంటే మళ్ళీ దాని మీద కూడా విచారణకు పోవాలన్నట్టే. మొత్తం 47 కోట్లకు మీదనే విదేశీ సంస్థలకు పైసలు పోయినాయి అనేది అధికారులు అంటున్నాం ముచ్చట. ఇక ఇదిట్టుంటే విచారణకు రామన్న పోతే ఈడీ ఆఫీస్ ముంగట కార్యకర్తలతో అల్ల కల్లోలం. లోపల రామన్న, బయట కార్యకర్తలు. వాళ్ళని ఆగబట్టలేక పోలీసు వాళ్ళు పెద్ద లొల్లే నడిచింది. వాళ్ళ అభిమాన లీడర్ చూస్తున్నారని ఎరక కాగానే ఈడీ ఆఫీస్ కాడికి బండ్లు కట్టిరు కారు పార్టీ కార్యకర్తలు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను. ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా, ఇట్లా ఎన్ని మాటలు పిలిచినా విచారణ కోసం కావాలనే మా మీద కేసులు పెడుతున్నారు అనేది రామన్న అంటున్నాం ముచ్చట. ఇక రామన్న ఇట్లా అంటుంటే షెయి పార్టీ ఇగో ఇట్లా అంటున్నారు. రామారావు గారు, మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు మీరు డ్రామా చేస్తున్నారు. మరి ఏమైతుంది ఈ కేసు ఎంత దూరం పోతుంది అనేది అటెంక ముచ్చట. గానీ ఇప్పటికైతే కార్ రేసింగ్ కేసు లేపుతున్న కాకకు రాష్ట్రం అంతటా రాజకీయ మంటలు గట్టిగా అంటుకుంటున్నాయి. పోండ్రి.